హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో కాజు మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. తయారీకి కావలసిన పదార్థాలు: టమాటాలు, కాజు, జీలకర్ర, కారం, ఆనియన్స్, సాల్టు, జీలకర్ర పొడి, గరం మసాలా. ముందుగా టమాటాస్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ప్యూరీ లాగా. అలాగే కాజును కూడా ప్యూరీ తయారు చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. కరివేపాకు 1 రెబ్బ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని ఉంచుకున్న టమాటా ప్యూర్ని ఇప్పుడు వేసుకోవాలి. తర్వాత 1 టమాటాని తీసుకొని క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ప్యూరీ పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ వాసన పోయిన తర్వాత కాజుని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకున్నది వేసుకోవాలి. కాజు పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలా ఆయిల్ పైకి తేలినప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అలా వేసుకోవాలి 1 స్పూన్. అంతే, వేడి వేడి టమాటో మసాలా కాజు కర్రీ రెడీ. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.